వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలపైన అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాలని పక్కన పెట్టేసి బీజేపీ బీఆర్ఎస్ కూడా ఈసారి ఖచ్చితంగా లోక్సభ బరిలో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఆయా పార్టీలు సమీక్షా సమావేశాలు కూడా ప్రారంభించాయి. బీజేపీ 2 రోజుల పాటు కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా ఈసారి 10 సీట్లు టార్గెట్గా పెట్టుకొని పోరాడాలి, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ పేరుతో జనంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా 10 స్థానాలకు పైగా సాధించాల్సిందే. దేశంలో మరొకసారి మోదీని ప్రధాని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మంచి వాతావరణం ఉంది. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఫలితాలను ఎలా ఉన్నప్పటికీ వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ సమీక్షించుకుంటూ అధిగమించుకుంటూ వెళ్ళి ఈసారి ఖచ్చితంగా 10కి పైగా స్థానాలు సాధించాలని వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. అలాగే లోక్సభ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల భరాభావం నుంచి బయటపడాలి, ఎక్కువ స్థాయిలో ఎంపీ సీట్లను దక్కించుకోవాలని వాళ్ళు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 లోక్సభ స్థానాలకు సంబంధించిన సమీక్షలు కూడా పూర్తయిన పరిస్థితి. తెలంగాణ వాదాన్ని తెలంగాణకు సంబంధించి దేశవ్యాప్తంగా వాయిస్ని వినిపించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లోక్సభలో ఉండాలని వాళ్ళు వాదిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి. ఈసారి ఆ పరిస్థితి లేకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆత్మగౌరవ నినాదంతో ముందుకు వెళ్తుందనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈసారి పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికలపైన దృష్టి సారించారు. ఆయన నిన్న 5 లోక్సభ పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యమైన నాయకులతో ఆయన సమావేశమయ్యారు, దిశానిర్దేశం చేశారు. 12 లోక్సభ స్థానాలే టార్గెట్గా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలను వాటిని కొనసాగిస్తూ లోక్సభలో కూడా విజయ పరంపరను కొనసాగించాలి, ప్రజలకు మరింత దగ్గర కావాలి. ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీములను కూడా అమలు చేస్తాం, వాటిపై కూడా నమ్మకం కలిగించాలని రేవంత్ రెడ్డి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. జనవరి 26 తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా పర్యటనలు ఉంటాయి. మొదటి బహిరంగ సభను కూడా ఆదిలాబాద్లో నిర్వహించబోతున్నానని ఆయన చాలా స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి. మొత్తంగా 3 పార్టీలు తమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి, రాజకీయాలు సిద్ధం చేస్తున్నాయి, ప్రజలకు వెళ్ళడానికి మళ్ళీ సిద్ధమవుతున్నాయి. 10+ స్థానాలను సాధించాలని 3 పార్టీలు భావిస్తున్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలకు సంబంధించిన భౌతవ్యం ఎలా ఉండబోతుంది, ఎవరు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు, ప్రజలు ఎవరి వైపు నిలబడుతున్నారు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఆశలు మరొకసారి కలలవుతాయా, ఫలిస్తాయా, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు? మొత్తంగా 10 స్థానాలు టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు లోక్సభకి. ఖచ్చితంగా ఆ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్దాం, ఫిర్ ఏక్ బార్ మోదీ అనే నినాదంతో వెళ్దామనే నినాదం కూడా ఇచ్చినట్టున్నారు కిషన్ రెడ్డి గారు. ఏంటి ఎక్స్పెక్టేషన్స్? మొన్న మీకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది 8 సీట్లు మాత్రమే, పోయినసారి లోక్సభలో 4 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి అలాంటి వేవ్ కనిపిస్తుందా? కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది, ప్రభుత్వాన్ని స్థాపించింది, వాళ్ళు ఖచ్చితంగా అధికారం, రకరకాల అంశాలన్నీ కూడా వాళ్ళకి కలిసి రాబోతున్నాయి. ఒక పాజిటివ్ వాతావరణంలో ఆ పార్టీ ఉండబోతుంది. ఆ పార్టీని కూడా కాదని మీకు 10 సీట్లు వస్తాయని ఎలా నమ్ముతున్నారు? ఎలా సాధ్యమవుతుంది? నమస్కారం శ్రీనివాస్ జీ, వీక్షకులకు అందరికి కూడాను. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా 10 కన్నా ఎక్కువ సీట్లు గెలిచేటువంటి అవకాశం ప్రజల మనోభావనతోనే అర్థమవుతా ఉన్నది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పట్ల లేదా మోదీ గారి నాయకత్వం పట్ల ఈ దేశంలో వేరే ఆల్టర్నేటివ్ అవసరం లేదు, చర్చకే తావు లేదు అన్న విషయం మొన్నటి 3 రాష్ట్రాలు మనం చూసినాం. మనం థంపింగ్ మ్యాటి రాజస్థాన్ వస్తాయి అనుకున్నా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏకోసారి రాదు అన్నటువంటి ఒక ఈ అనలిస్ట్ యొక్క అంచనాలన్నీ కూడా తారుమారైనాయి. మాకు కూడాను ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా మా విశ్వాసం కానీ మించి సీట్లు రావడం జరిగింది రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ. సో ఈ రకంగా ప్రజలు డెఫినెట్ గా చాలా పాజిటివ్ గా మోదీ గారి నాయకత్వం పట్ల ఈ దేశ రక్షణ, దేశ భద్రత, దేశ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్న విషయం మనకు దాంతోనే అర్థమవుతుంది. దీని మీదకెళ్ళే ఎవరైనా కానీ పార్టీ పట్ల, మా నాయకత్వం పట్ల కొద్దిగా అటు ఇటు ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించే సందర్భం ఇది.
ఎస్, కామన్ మ్యాన్ కూడా, గ్రామీణ ప్రాంత ప్రజలు, ఇలిటరేట్స్ కూడాను, కూలీలు కానీ రైతులు కానీ అందరు ఓట్లు వేస్తుంటే ఎక్కడో ఒక చోట ఇందులో సత్యం వాస్తవం ఉన్న విషయం అర్థం చేసుకొని ఇప్పుడు ఇంకా తెలంగాణలో కూడాను తప్పనిసరిగా పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపిస్తారు. ఆ టార్గెట్ తోనే మేము పనిచేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, మీకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది 8 సీట్లు మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీని, అమిత్ షాని మీరు ప్రధానమైన ఇదిగా చూపించారు. మోదీకి ఖచ్చితంగా జనాలు అండగా నిలబడతారు, డబుల్ ఇంజన్ సర్కార్, రకరకాల అంశాలు చెప్పారు. అయినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. మీ పార్టీకి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు వాషౌట్ అయిపోయిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాని వాతావరణం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా 10 లోక్సభ స్థానాలంటే ఎట్లా సాధ్యమవుద్ది? ఈ చిన్న గ్యాప్లోనే ఎట్లా మిమ్మల్ని నమ్ముతారు? లాస్ట్ టైం కాలేదా శ్రీనివాస్ గారు? 18 ఎలక్షన్లో వీ హ్యాడ్ ఓన్లీ 6% ఓట్స్, 6 ఆడ్. దాని తర్వాత 5 నెలలకే 4 పార్లమెంట్ స్థానాలు, 20%, 21% ఓట్లు వచ్చినాయి కదా. కానీ అప్పుడు శ్రీనివాస్ గారు, అప్పుడు మోదీ హవా కనిపించింది. మోదీని మరొకసారి తీసుకురావాలనే వాతావరణం ఉండే. కొంత ఆ పరిస్థితుల్లో అక్కడ వేశారు. అలాగే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని ప్రకటనలు, రకరకాల కారణాలు మీకు కలిసి వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా మోదీకి ఆ స్థాయిలో ఉందని నమ్ముతున్నారా? వ్యతిరేకత ఉంది అనే వాతావరణం కూడా కనిపిస్తుంది కదా అక్కడక్కడ. లాస్ట్ టైం 4 సీట్లు గెలిచినాం కదా 20%. ఇవాళ 8, 10, 11, 12 కూడా దాటచ్చు. ప్రజలు ఆలోచిస్తున్నారు మోదీ నాయకత్వం ఎందుకు అవసరం ఈ దేశానికని. అన్ని రకాలుగా ఈ దేశంలో డెవలప్మెంట్ కోసం ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి ఒక సర్కారు వేరే పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న విషయం ప్రజలు ఆలోచిస్తారు. ఈ రాష్ట్రంలో కూడా ఆలోచించరా? దేశం మొత్తంలో ప్రజల యొక్క మనస్థితి అదే ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది. అసెంబ్లీ థింకింగ్ వేరుంటుంది, మైండ్ పర్సెప్షన్ ఉంటుంది ప్రజలది, పార్లమెంట్ వేరు ఉంటుంది అనేది చాలాసార్లు చూస్తూ ఉన్నాం. కానీ శ్రీనివాస్ గారు, ఇక్కడ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అనే ఒక నినాదం తీసుకొచ్చారు. ఆ పాజిటివ్ వాతావరణంలో అది కొంత సక్సెస్ అయినట్టు కనిపించింది. అలాగే రాహుల్ గాంధీ కూడా తెలంగాణ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా నిలబడ్డారు. రాహుల్కు చాలా మద్దతు లభించింది. ఇక్కడ రాహుల్ని సభలకు జనం పోటెత్తిన పరిస్థితి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్లే ప్రధానమైన ఆకర్షణ కాబోతున్నారు. రాహుల్, సోనియా కాదని మోదీ కోటేస్తారా ఈసారి? లేదు, నేను చెప్తున్నా కదా, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ, తెలంగాణ అంశం అన్ని కూడా సమస్యపోయినాయి. తెలంగాణ అంశం మళ్ళీ ఇవాళ ఉన్నది దేశ భద్రత, దేశానికి ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందించాలని ఒక లక్ష్యంతో ప్రజలు ఓటేస్తారు. తెలంగాణ కూడా అదే ఉంటుంది. అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ యొక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత రాష్ట్ర ప్రజలు ఆల్టర్నేటివ్గా ఆలోచించినారు. మా మీద విశ్వాసం అప్పుడు కలగ లాస్ట్ మినిట్ కొద్దిగా డిస్టర్బ్ కావడం కారణంగా సో కాంగ్రెస్ కోటేసినారు. కాంగ్రెస్ గెలిచినారు, బొట్టిన 64 సీట్లు వచ్చి గెలిచింది. కానీ బీజేపీ ఒక్క సీట్ నుంచి 8 సీట్లు, 7% నుంచి 14%, ఈ శాతం పెరుగుతూ ఉంటే ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ప్రో బీజేపీ ఉన్నట్టు అర్థమవుతున్నది. డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ అనే ఎన్నికలు వచ్చేసరికి ప్రజలంతా కూడా చూస్తున్నాం మనం దేశంలో ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకొని దేశంలో మార్పులకు మార్గం ఓపెన్ చేసినారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే ఆమెకు ఇన్విటేషన్ పంపించింది, పోటీ కూడా లాంఛనమని చెప్తున్నారు. సోనియా ఇక్కడ పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ చాలా పెద్ద ఉండే అవకాశం ఉంది కదా. ఏముండదు. సోనియా గారు చేయని, షీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ టు కాంటెస్ట్ ఫ్రమ్ ఎనీవేర్, చేయని తప్పులేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మోదీ సర్కార్ కావాలి, ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే ఒక ఆలోచనతో ప్రజలు కూడా ఉంటారు. తప్పనిసరిగా తెలంగాణలో మీరు అనుకున్నట్టుగా కొద్ది నల్గొండ లేకుంటే ఖమ్మం గురించి కాంగ్రెస్ కు విశ్వాసం ఉండి ఉండొచ్చు 3-4 సీట్ల గురించి, కానీ బియాండ్ దట్ వాళ్ళేం క్రాస్ అయ్యే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ లో కూడా వాళ్ళు గెలుచు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ఏ బీజేపీని గెలిపేలా, ఓవైసీ ఎంతకాలం యొక్క రాజ్యం అని చెప్పి. సో ఆ రకంగా ప్రజలు ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణలో రైట్ ఫ్రమ్ మహబూబ్ నగర్ టు ఆదిలాబాద్ వరకు భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా పెద్ద మొత్తంలో విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. ప్రజలు ఇవాళ చూస్తా ఉన్నాం ఎంత ఒక వాతావరణం వచ్చింది మనం చూస్తా ఉన్నాం. ఏ రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల్లో మోదీ గారి పట్ల విశ్వాసం కావచ్చు, లేకుంటే ఆ యొక్క పరిపాలన పట్ల విశ్వాసం కావచ్చు అర్థమవుతా ఉన్నది.
సో డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో రైట్ శ్రీనివాస్ గారు, అనూహ్యంగా మీకు రైట్ కూడా రైట్. అంచనా కాంగ్రెస్ కన్నా పార్టీ అధికార ప్రతినిధి అందరూ హర్షవర్ధన్ చూడండి. రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఏంటి మీరు 12 అంటున్నారు, వాళ్ళు 10 అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మేము కూడా బ్రహ్మాండమైన లోక్సభ సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. ఒకవైపు మీరు మొన్ననే గెలిచిన ఉత్సాహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలిచినా కూడా లోక్సభకు వచ్చేసరికి 0 అయిపోయినవో, 2 అయిపోయినావో, 1 అయిపోయినావో చూసాం మనం. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల చూసిన పరిస్థితి ఉంది. అందుకోసమే బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది అనుకుంటా తెలంగాణ మీద కూడా, మోదీ మ్యానియా ఉండబోతుందని. గారు డెఫినెట్గా తెలంగాణలో మేము ఈసారి 12+ ఉంటాము. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలలో 100% మా ఎమ్మెల్యేలే మొన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు ఉన్నారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ తీసుకోండి, నల్లగొండ తీసుకోండి, ఇటువంటి కొన్ని తీసుకుంటే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే కసరత్తు మొదలెట్టారు. నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాను. నిన్న ఎంసీహెచ్ఆర్డీలో ప్రతి పార్లమెంటు నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు మరియు 1-2 చోట్ల, ఇప్పుడు నాగర్ కర్నూలు లాంటి చోట్ల గద్వాల్, అలంపూర్ మా కాంగ్రెస్ గెలవలేకపోయింది. వాళ్ళను కూడా, అంటే పోటీలో ఉన్నటువంటి మా సంపత్ గారిని, శ్రీమతి సరిత గారిని కూడా పిలిపించి డెఫినెట్గా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో 12+ సీట్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ, తదనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అయితే ఇందాక అల్జాపూర్ సీనన్న గారు చెప్తూ భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికల మోడు నుంచి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా కన్వర్షన్ జరుగుతుందని చెప్పిండు. అది 2018లో సాధ్యమైంది, అంటే 19 ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు 14 కంటే ముందు సోషల్ మీడియా ద్వారా వారు బాగా ఫేమస్ కావడం జరిగింది దేశంలో. దాన్ని దాన్ని ఇది చేసుకుని 19 వరకు కూడా అనేక వాగ్దానాలు, దేశంలో సంవత్సరానికి 2 కోట్లని వారన్నారు. సరే, 1 కోటి అనుకున్న ఇవాళకి 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే అది చర్చ జరుగుతూ ఉంది యువతరంలో బాగా దేశవ్యాప్తంగా. నెక్స్ట్ వచ్చేసి 2019లో వారికి అనుకూలించిన అంశం ఏంటంటే, ఆ రోజు అభివృద్ధిని నినాదంగా వారు ఎక్కడ కూడా తీసుకుపోలేదు. చివరాఖరికి సీనన్న మీకు కూడా తెలుసు, సీనియర్ జర్నలిస్టుగా, మోడరేటర్గా కూడా 2019 మోడీ ఎన్నికల సభలలో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్లెక్సీ పుల్వామా ఘటనకు సంబంధించిన సైనికుల మరణానికి సంబంధించినటువంటి దృశ్యాలు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా, అమిత్ షా గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్లమెంటు సభ్యుడు వెళ్ళినా కూడా ఉన్నటువంటి దృశ్యం. ఆ రోజు దేశం యావత్తు కూడా పుల్వామా బాధిత మరణ కుటుంబాలు లేదా బాధిత సైనికులను చూసి దేశవ్యాప్తంగా ఒక భావోద్వేగం రావడం, దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో మరీ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఫ్లెక్సీలు కట్టించుకున్నారు. ఈరోజు అది లేదు ఈ 5 ఏళ్లలో. కానీ హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు ఇంకా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు. రామ జన్మభూమి అంశాన్ని రేపు ఎత్తుకోబోతున్నారు. ఖచ్చితంగా చాలా సెంటిమెంటల్ గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రకమైన ప్రచారం ప్రారంభమైంది. శ్రీనివాస్ గారు, నేను అదే చెప్పబోతా ఉన్నా, మీరు కట్ చేస్తుండ్రు. నేను స్వయంగా 1989-90లో కరసేవకుడు. ఆ రోజు రామ మందిరానికి ఇటుకను తీసుకుపోయినటువంటి వ్యక్తిని. కానీ దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా ప్లాన్గా ఎన్నికలకు ముందే రేపు 22వ తారీఖు నాడు రామజన్మ భూమిలో అక్కడ ప్రారంభోత్సవం చేయడం, ఇలా అక్షింతలని ఆదాయాన్ని తీసుకెళ్తా ఉంది. సరే, అంటే హిందువులలో ఉన్నటువంటి ఒక భక్తి భావాన్ని తాను సొంతం చేసుకోవాలనుకుంటుంది. తద్వారా ఎన్నికలు కూడా 1 నెలలో 2 నెలలో ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. నేను అంటున్నది ఏంటంటే, అందరం హిందువులే శ్రీనివాస్ గారు, నేను కూడా. ఇక సోమవారం ముక్త, మంగళవారం స్నానం చేయని, ఏ పని చేయను. అటువంటిది ఇంకా అనేక వారాలు ఉంటాయి, అనేక సెంటిమెంట్లు ఉంటాయి, ఇళ్లలో కూడా అన్నీ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏంటంటే, మేమే హిందువులకు ప్రతినిధులు అన్నట్టు చెప్పుకుంటుంటారు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు చూడండి, ఆయన చేతికి ఎన్ని దారాలు ఉంటాయి, ప్రతి దేవునికి సంబంధించిన దారం కట్టుకుంటారు. అంటే ఈ భక్తి అనేది లేదా ఈ హైందత్వం అనేది వ్యక్తికి సంబంధించింది. కానీ భారతీయ జనతా పార్టీకి ఏది ఉండదు. ఇవాళ ఎట్లా ఇస్తారు తెలంగాణలో? దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి చరిస్మా పెరిగింది, ఒక నమ్మకం కలుగుతూ ఉంది వారి మీద. జోడో యాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీని భారతదేశ ప్రజలు నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. తెలంగాణలో కూడా అత్యధిక దూరం రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిండ్రు. మొన్ననే జరిగిన ఎన్నికలు చూడండి శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టంగా ఒక ప్లాన్ ప్రకారం మేము అధికారంలోకి వచ్చినాం. డెఫినెట్గా రేపు కూడా 12+ సీట్స్ వస్తాయి. మేము ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నామంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఇవ్వరు తెలంగాణ ప్రజలు.
ఎందుకు మీరు చూడండి, మొన్నటి ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారిని మార్చి పెట్టినా వారు ఎవరిని స్టార్ కాంపెయినర్గా ప్రకటించిండ్రు? మాకు మోడీ వస్తున్నాడు, ఎస్ వచ్చిండు అనేక సభలకు. మాకు అమిత్ షా వస్తున్నాడు, ఎస్ వచ్చిండు అనేక సభలకు. వారు 10 ఏళ్ళ అధికారంలో ఉండి దాదాపు ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కానీ, ఎందుకండి బీసీలు 4 మంది ఉన్నప్పుడు ఒక బీసీ సెంట్రల్ మినిస్టర్ను చేయలే కిషన్ రెడ్డి గారిని చేసిన పార్టీ ఇక్కడ వచ్చి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎవరు నమ్ముతారు? ఒక బీసీని మార్చి ఎన్నికల సమయంలో రెడ్డిని పార్టీ అధ్యక్షునిగా పెట్టిన పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తే జనం నమ్ముతారా? శ్రీనివాస్ గారు మీరు చూడండి, ఈటెల రాజేంద్ర గారు కానీ, ధర్మపురి అరవింద్ కానీ, బండి సంజయ్ గారు కానీ, వీళ్ళంతా బీసీలే కదా. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం ఓటేస్తామని చెప్పినా కూడా ఈ ముగ్గురే ఓడిపోయింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలంగాణలో అంటే, రామ మందిరమో పుల్వామా ఘటననో బీసీలో ఎస్సీలో కాదనుకోవడం. తెలంగాణ రాష్ట్రానికి 2014లో విభజన చట్టం ప్రకారం ఇస్తామన్నవి ఏవీ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఒసగూరే ప్రయోజనాలు ఇప్పటిదాకా ఒసగూరలేదు, భవిష్యత్తులో ఒసగూరుతాయని నమ్మకం లేదు. ఈ కోణంలో ఆలోచిస్తారనేది మీ వాదన, అంతే కదా? శ్రీనివాస్ గారు మీరు ఒకటే, భారతీయ జనతా పార్టీకి గతంలో మా కాంగ్రెస్ కన్నా 4 ఎంపీలు ఎక్కువ ఇచ్చారు. కిషన్ రెడ్డి, సోయం బాబురావు, ధర్మపురి అరవింద్, సంజయ్. వీళ్ళు ఏం కొట్లాడిందండి కేంద్రంతో? మోడీ గారితో ఒక్కసారైనా కొట్లాడి ఓ కోచ్ ఫ్యాక్టరీ, ఓ మన ITIR మన తెలంగాణకు రావాల్సిన ఏమైనా తెచ్చిండ్రా? జాతీయ హోదా కూడా తీసుకురాలే. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల లోపలనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ గారిని ఎంబడి తీసుకెళ్లి మోడీ గారిని నేరుగా అడిగినరు, మాకు జాతీయ హోదా కావాలి, మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని ఎప్పుడైనా నలుగురు అడిగినరా? కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారంటే, భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించినా బీజేపీని అడగలేరు, వీళ్ళకి సోయి ఉండదు, వీళ్ళకి ఎప్పటికి కూడా అవాకులు చెవాకులు తప్ప అనే కాన్సెప్ట్ కు తెలంగాణ ప్రజలు వచ్చి ఉన్నారు. దానికి కారణం బీజేపీ వాళ్ళే. రైట్ శ్రీనివాస్ గారు, ఏంటి సరే ఒకవైపు 10 ఏళ్ల పాలన కొంత వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగలు కానీ, పెట్రోలు, డీజిల్, రకరకాల కార్యక్రమం దాని మీద క్యాంపెయిన్ చేస్తుంది కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు. కొంత వ్యతిరేకత ఉంది. దీన్ని సైడ్ చేయడం కోసమే రామజన్మభూమి అంశాన్ని బీజేపీ చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. లేదు, రామ జన్మభూమి అంశానికి భారతీయ జనతా పార్టీ ఎన్నికలకి ఆ యొక్క స్ట్రాటజీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకు 500 ఈ నెలలోనే ఎందుకు రామ జన్మభూమిలో రామాలయం ప్రారంభం కాబోతుంది? తర్వాత ఎందుకు కాకూడదు? ఎన్నికల తర్వాత ఎందుకు చేయలేదు? బీజేపీకి సంబంధం ఉందా? ఆ యొక్క ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ కమిటీ కూర్చున్నారు, దాని యొక్క సుదినం చూసి ముహూర్తం చూసి ఫైనల్ చేస్తారు. కన్స్ట్రక్షన్ గత 30 సంవత్సరాలు చూస్తున్నాం. నేను 92 డిసెంబర్లో రామ జన్మభూమికి అక్కడ వెళ్ళడం జరిగింది. 370 మంది కార్యకర్తలతో సహా నేను జిల్లా ఇన్ఛార్జ్గా ఉండి తీసుకెళ్లాను. అప్పుడే ఆ పిల్లల పని జరుగుతూ ఉన్నది, ఆ యొక్క నకాషి పని జరుగుతూ ఉన్నది. ఆ రకంగా అంత ప్లానింగ్ తో చేస్తున్నటువంటి కార్యం ఇవాళ కంప్లీట్ అయింది, ముహూర్తం వచ్చి చేస్తా ఉన్నారు. దానికి బీజేపీకి సంబంధం ఉందా? బీజేపీ ఎక్కడైనా కానీ మేమే డిసైడ్ చేస్తాం, మేమే చేస్తున్నామని చెప్తలేమే. మా అందరి కర్తవ్యం ఇంతకుముందు సోదరుడు హర్ష చెప్పినట్టుగా హిందూనిగా, దేశభక్తునిగా, సంస్కృతి రక్షకులుగా మన అందరి యొక్క కర్తవ్యం ఈ యొక్క యజ్ఞంలో అందరు పాల్గొంటా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటారు. శ్రీనివాస్ గారు అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్తాము, అయోధ్య ఇట్లా, రామాలయం ఇట్లా అని మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తారు కూడా. భవిష్యత్తులో మీరు రేపు అయోధ్య రామ మందిరం ఫోటో లేకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? ఆ ధైర్యం ఉందా? మీరు మాట్లాడకుండా ఉంటారా మోదీ, అమిత్ షా? అంటే అయోధ్య కావచ్చు, భారతీయ సంబంధించిన వాటికి కాకుండా ఇంకా పాకిస్తాన్, అమెరికా పెట్టుకోవాలా? మనం దేశభక్తిని చాటేందుకు ఇది ఒక మంచి అవకాశం కదా అందరికి. మీరు పెట్టుకోండి, ఎందుకు ఎవరదంటారు? కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు పెట్టుకోండి. దేశానికి సంబంధించిన మంచి విషయాల గురించి ప్రచారం చేయడంలో, దాన్ని ఓన్ చేసుకోవడంలో, దత్తత తీసుకోవడం తప్పేమన్నది కాదు. శ్రీనివాస్ గారు, కులాన్ని మతాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. దేవుళ్ళని రాజకీయాల కోసం వాడుకోవచ్చా? శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి. ఇప్పుడు రామాలయానికి సంబంధించినటువంటి ప్రక్రియలో, పూజల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. అది కేవలం హైందత్వం, భారతీయ సమైక్యతకు చిహ్నమని పలు స్టేట్మెంట్ ఇవ్వగలరా? చెప్పమనండి. మోడీని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. భారతీయ రామాలయంతో మాకు సంబంధం లేదు, మేము ప్రభుత్వంగా మాత్రమే అక్కడ పాల్గొంటున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఇవ్వలేరు. కావాలనే ప్లాన్ గా మనకందరికి కూడా కనబడతా ఉన్నది వాస్తవం. మనం అందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాము. దానికి సంబంధించిన ట్రస్ట్ కమిటీ ఉంది,
వాళ్ళంతా కూడా కోర్టు ద్వారా కొట్లాడినారు, కోర్టులో గెలిచినారు. ఆ ఇవన్నీ జడ్జిమెంట్ వాస్తవే. అనుసారంగా అక్కడ కార్యక్రమం కంప్లీట్ అవుతా ఉన్నది. ప్రధానిగా మోదీ గారు పూజ చేసింది వాస్తవే. ప్రధానిగా ఈ దేశంలో ఒక హిందువుగా, ఏ ఒక దేశభక్తునిగా, సంస్కృతి రక్షణ కోసం ప్రధానిగా మాట్లాడుతూ ఉంటాం. ప్రధానిగా తప్పేం లేదు. మోడీ మీరు గారు మాట్లాడండి. ఒక మసీదు కోవచ్చు, ప్రధానిగా మోడీ గారు చర్చికోవచ్చు, మేము దాన్ని ప్రశ్నించము, ఆక్షేపణ తెలియజేయము. కానీ రామాలయానికి సంబంధించిన ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ వేరు, రామాలయ నిర్మాణ ప్రక్రియ ఆ యొక్క ఇది వేరని చెప్పగలరా? మీకు ఆ ధైర్యం ఉందా? కానీ ఇవాళ మీరు డెవలప్మెంట్ మీరు గురించి ఎంత మాట్లాడారు. బీజేపీ Right. బదనాం చేయాలనుకున్నా మీరు ప్రజలు డెవలప్మెంట్ గురించి నమ్మేస్తారు. మాట్లాడండి. ఈ హర్షవర్ధన్ రెడ్డి దేశంలో గారు అన్ని పార్టీల 4-5 వాళ్ళని అందరు తరాలు ప్రముఖులను కూడా కాంగ్రెస్ ఆహ్వానించినట్టున్నారు పార్టీ- కదా. వాళ్ళు ఆ? ఒక్కలే ఓన్ చేసుకున్నట్టు ఏం కనపడట్లేదుగా. సోనియా గాంధీని కూడా పిలిచినట్టున్నారు, ఆమె కూడా వెళ్ళేలాగా కనిపిస్తుంది వాతావరణం. నేను ఖచ్చితంగా వెళ్తారండి. మా సోనియా గాంధీ గారు వెళ్తారు, రాహుల్ గాంధీ గారు వెళ్తారు, అవసరమైతే అందరం కూడా వెళ్తాం. కానీ దాన్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం పక్కన పెట్టి ఈ 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఎంతమంది అండి కోవిడ్ టైంలో 1,30,00,000 మంది ఇవాళకి కూడా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కాదు, కోల్పోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది శ్రీనివాస్ గారు. Right. ఇవాళ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు, జిఎస్టీ ఎక్కడ చూసినా భారతదేశం మొత్తం విచ్ఛిన్నమైంది. కానీ వీళ్ళు ఇంకా భారత్ వెలిగిపోతుందని గతంలో వాజ్పేయి గారు చెప్పినట్టు ఇవాళ మోడీ గారు వెలిగిపోతున్నారు. ఎస్, ఆయనను గ్లోబల్ లీడర్గా మీరు కీర్తిస్తున్నారు, ఉండొచ్చు. కానీ గ్లోబల్ ఇండియాగా కూడా చేసే బాధ్యత ఆయన కరెక్ట్ నిర్వర్తించిండా అనేదే ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు, మేధావులు, సామాన్య ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. Right. ఒక 5 ఏళ్ల కాలం సరిపోదనుకునే 10 ఏళ్ల కాలం ఇచ్చిండ్రు. ఎవరికైనా 10 ఏళ్ల కాలం కంటే ఎక్కువ ఇయ్యరు. ఇక్కడ అంతకంటే ఎక్కువ కొన్ని పథకాలు నిజంగా ఒప్పుకోవాలి శ్రీనివాస్ గారు, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా. రైతు బంధు, రైతు బీమా అనే పథకాలు గొప్పవి, రైతులకి అలా చాలా ఆసరైనవి. గ్రామాల్లో డబ్బు చెలామణి విస్తృతంగా జరుగుతున్న పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ గారినే ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు, జిఎస్డిపి పెంచలేదు అని చెప్పేసి తీసేసినటువంటి యువత ఈరోజు రేపు మోడీ గారిని కూడా తీసేయబోతా ఉంది. Okay. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు భారత్ జోడో యాత్ర ఎక్స్టెన్షన్ రాహుల్ గాంధీ చేయబోతున్నారు, భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో. అది కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కదా. ఏ కోశాన కూడా ఉండదు. ఎందుకు జోడో రాహుల్ యాత్ర గాంధీ గారు జోడో యాత్ర కర్ణాటక, తెలంగాణలో పవర్ ని తీసుకొచ్చి పెట్టిందనే ఒపీనియన్ కూడా ఉంది కదా కొంత. అది అనుకోవడం మాత్రమే, మనం అనడం తప్ప, మీలాంటి వాళ్ళందరూ టీవీలలో అనడం తప్ప వాస్తవంగా దానికి కారణం అది కాదు. అక్కడ ఏం తక్కువ వేసింది కర్ణాటక కాంగ్రెస్ బీజేపీ? అన్ని రకాలుగా ఆ యొక్క రాష్ట్రంలో అంతకుముందు కన్నా ఎకానమీ బాగా డెవలప్ అయింది, స్ట్రెంగ్తెన్ అయింది, డెవలప్మెంట్ అయింది. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం కారణంగా, బీజేపీ మీద అబద్ధపు అపవాదులు వేసిన కారణంగా కొద్దో గొప్ప అక్కడ డిస్టర్బ్ అయింది తప్ప మచ్ డిఫరెన్స్ నాట్ దేర్. హర్షవర్ధన్ రెడ్డి గారు వారి మాట్లాడివ్వండి. ఒక్క సెకండ్ వారి మాట్లాడివ్వండి. ఇప్పుడు మీరు కేవలం కర్ణాటకలో, మరి మిగతా రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినారుగా జోడో. ఎందుకు గెలవలేకపోయింది? ఛత్తీస్గఢ్ బఘేల్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి ప్రచారం చేసుకున్నారు, ఎందుకు గెలవలేకపోయినారు? రాజస్థాన్ చేత్తో ఉన్నట్టు పెద్ద రాష్ట్రం ఎందుకు పోగొట్టుకున్నారు? సచ్ స్టాల్వార్ట్ ఆ యొక్క సీఎం ఎందుకు గెలవలేకపోయినారు? అదే ప్రభావం అక్కడ కూడా ఉండాలి కదా, పాదయాత్ర ప్రభావం. ఇంకా నార్త్లో ఈ దేశాన్ని ఒక్కటే శ్రీనివాస్ గారు 46-47 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఏ స్థితిలో ఉంచింది ఈ దేశం? ప్రపంచంతో మేము పోల్చండి, మేము చెప్పడం కాదు, మా ఆరోపణలు కావు, వాస్తవాలు ఏందో అని ప్రపంచంతో పోల్చండి మీరు. వాట్ అబౌట్ ఇజ్రాయెల్, జపాన్, చైనా సేమ్ స్థాయిలో ఉన్నటువంటి స్వతంత్రం వచ్చిన దేశాలు, ఆ దేశాలకు పోలిస్తే భారతదేశం ఎక్కడున్నది? ఇవాళ మొత్తం సర్వవ్యాపిగా భారత్ని కీర్తిస్తున్న ప్రపంచ దేశాల నాయకులందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి విషయం. ఇంతకుముందు సోదరుడు హర్ష గారు కూడా చెప్పినారు గ్లోబల్ అని చెప్పి. ఆ పేరు అంతకుముందు వచ్చిందా? న్యాయంగా చెప్పండి. గ్లోబల్ లీడర్, బట్ గ్లోబల్ ఇండియాగా ఎందుకు చేయట్లేదు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు? అసత్య ప్రచారంలో ఆ స్థాయికి ఎదిగి ఉండొచ్చు. రైట్ శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు మోదీ చరిష్మా మీద మరొకసారి మాట్లాడుకుందాం. నిన్న కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటాయి, బీఆర్ఎస్ మాకు పోటీయే కాదు, అసలు పోటీలో కూడా ఉండదనే కామెంట్ చేశారు. వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు, బోల్డంత క్యాడరు, బోల్డంత లీడర్షిప్, ఎమ్మెల్యేలు, కథా కార్యక్రమం చాలా ఉంది. మీరు అంత సింపుల్గా బీఆర్ఎస్ తీసేస్తే ఎట్లా శ్రీనివాస్ గారు? మేము తీసేయడం కాదు శ్రీనివాస్ గారు, ప్రజలు తీసేస్తారు. ప్రజలు తీసేసినారు. పార్లమెంట్ ఎన్నికల్లో దాని యొక్క ఉనికి అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ యొక్క ప్రధానమంత్రి అయ్యేలేదు,
లేదా సర్కార్కి వచ్చేది లేదు, ఆ రోల్ ప్లే చేసేది లేదు. వారి యొక్క ప్రభావం ఏముండదు అక్కడ. ఎందుకు బీఆర్ఎస్ కోటేసి అనవసరంగా యొక్క రాష్ట్రంలోని ఓటర్స్ మా ఓటును ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? వేరే ఆల్రెడీ అక్కడ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు ఏది బెస్ట్, ది బెస్ట్ అన్న ఆలోచన వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ దానికి ఉనికి అవసరం లేదని భావిస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో. ఓకే. ఎందుకు వేయాలంటే అర్థం కాదు. బ్లాక్మెయిల్ రాజకీయాలు ఒక ఊతం ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ అనే పదం వినిపించడం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం వేరే తీసేటటువంటి పార్టీ తెలంగాణ పదం ఎందుకుంటారు మనసులో? టీఆర్ఎస్ అనే టీని తీసేసిన తర్వాత బీఆర్ఎస్ చేసుకున్న తర్వాత ఇంకేం మిగులుతా వాళ్ళ మనసులో కావచ్చు, ఆ యొక్క పనిలో కావచ్చు తెలంగాణ గురించి. కాబట్టి తెలంగాణ అంశం అన్నది వాడుకుంటున్న విషయం ప్రజలందరూ గమనించినారు. తెలంగాణ పేరు బతికినారని చెప్పి గమనించినారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయినా రేపు వచ్చే ఎన్నికలలో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ మాకన్నా 1 సీట్ ఎక్కువగా ఉంది. అందులో సందేహం లేదు, అనుమానం లేదు. కానీ రేపు రాబోయే ఎన్నికలు కాంగ్రెస్కే వన్ సైడ్గా ఉంటాయి. మేము ఇలా ఎందుకు చెప్పబోతా ఉన్నామంటే 12+. మీకు పోటీ ఎవరు? మీ ప్రత్యర్థి ఎవరు? ప్రధాన ప్రత్యర్థి బీజేపీయా బీఆర్ఎస్ఆ? మాకు ప్రధాన ప్రత్యర్థిని మనం అనుకుంటే భారతీయ జనతా పార్టీ కాస్త ఓటు బ్యాంకు పెంచుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కొద్దిగా హంగామా చేస్తుంది. అంటే ఎన్నికల హడావుడిని, హంగామాను భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాకపోతే ఇప్పటికీ 39 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఓటింగ్ % భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ వస్తుంది. మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, ఇది టీఆర్ఎస్ఏ. భారతీయ జనతా పార్టీ ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే లేదా ఆ పార్టీ పూర్తిగా తెలంగాణలో అయితే సచ్చుబడిపోయింది. రేపు కేంద్ర ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి అటువంటి రిజల్ట్సే వస్తాయి. ఓకే, రైట్ హర్షవర్ధన్ రెడ్డి గారు, రైట్ శ్రీనివాస్ గారు, చూద్దాం ఏం జరగబోతుందో. ప్రధాన ప్రత్యర్థులు ఎవరవుతారు? ట్రయాంగులర్ పోటీ ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుందా? ఏ రకంగా ఉండబోతుంది? 10+ సీట్లు ఎవరు సాధించబోతున్నారు? ఈ కొద్ది రోజుల్లోనే ఏమన్నా ప్రజాభిప్రాయం మారబోతుందా? ప్రజలు ఎటువైపు ఆలోచిస్తారు? కాంగ్రెస్కి ఇస్తారా, రాహుల్ గాంధీ చేయగొడతారా, లేకపోతే మోదీ వైపు నిలబడతారా? చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.